అందరూ బాగున్నారా? నేను మీ రేష్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలికే చిలకమ్మ. ఈ వీడియోలో మా పాప బారసాలకు ముందు రోజు జరిగిన ప్రిపరేషన్స్, హడావిడి అండ్ అసలు మా పాపకి ఏ పేరు పెట్టాము అని ఇలా అన్నీ చూపిస్తాను. ఒకవేళ మీరు నన్ను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండుంటే మా పాపకి ఏ పేరు పెట్టామో తెలిసే ఉండుంటది. బట్ ఆ నేమే ఎందుకు చూస్ చేసుకున్నామని ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకొచ్చేస్తే అసలు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుందంటే ఆ ముందు రోజు చాలా హడావిడిగా ఉంటది గదా! అలాగే మా ఇంట్లో గూడా ముందు రోజే హడావిడంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకలా ఈవినింగ్ బయటికి వెళ్ళి కొంచెం స్నాక్స్ లాంటివి తినేసాక రేపటికి పూజ కోసం పువ్వులు కొనేసాం. ఇంటికొచ్చేసరికి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇవ్వడానికి అందరికీ యూజ్ అయ్యేలా స్టీల్ బాక్సెస్‌ని తీసుకున్నాం. ఈవినింగ్ అంతా ఇవి ప్యాక్ చేయడానికి అయిపోయింది. ఈలోపు నైట్ అయ్యేసరికి అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఊరు నుంచి. సో, ఇదన్నమాట మా బారసాల ముందు రోజు జరిగిన హడావిడి. ఇంకా నెక్స్ట్ డే అందరం రెడీ అయిపోయి కళ్యాణ మండపంకి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా అవుట్‌ఫిట్స్ విషయంకొచ్చేస్తే ఆ రోజు నేను, పాప వేసుకున్న డ్రెసెస్‌కి సెపరేట్‌గా విజయనగరంలో క్లాత్ తీసుకొని నేనే డిజైన్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. పాప పుడితే మంచిగా మామ్ అండ్ డాటర్ డ్రెసెస్ అని ట్విన్నింగ్ వేసుకోవచ్చు కదా! అండ్ అలాగే ఆడపిల్లలకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా! ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. చక్కగా మంచి మంచి క్యూట్ ఫ్రాక్స్ అన్నీ ఏసుకోవచ్చు నా కూతురికి. అందుకే ఇంక ఇద్దరం ట్విన్నింగ్ వేసుకొని రెడీ అయిపోయాం. బట్ ఆ రోజు ఆ హడావిడిలో మా అవుట్‌ఫిట్స్‌ని క్లియర్‌గా చూపించలేకపోయాను. ఒకవేళ మీకు డీటెయిల్డ్‌గా మా మామ్ అండ్ డాటర్ అవుట్‌ఫిట్స్ గురించి కావాలంటే కామెంట్స్‌లో పెట్టండి. సెపరేట్‌గా ఇంకో వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంక కళ్యాణ మండపంకొచ్చేసాం. చుట్టాలు కూడా మెల్లిగా వస్తున్నారు. ఈలోపు ముహూర్తంకి టైం అవుతుందని మేము కూడా పూజలో కూర్చునిపోయాం. పూజంతా అయిపోయాక పేరు పెట్టే టైంలో మొక్కుకున్న దేవుళ్ళ పేర్లు అండ్ పాపకి ఏం పేరు పెడుతున్నామని కూడా ఒక పేపర్‌లో రాసి ఏమీ మర్చిపోకుండా మా పాపకి పేరు పెట్టేసాం. మా పాప పేరేంటంటే నమస్వి వర్మ. ఈ నేమ్‌ని సెలెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అవేంటంటే ఫస్ట్ జాతకం ప్రకారం ఎన్ అనే లెటర్‌తో పెట్టాలి. కాబట్టి మేమైతే జాతకం బట్టే పెడదాం అని ఫిక్స్ అయ్యాం. నెక్స్ట్ మా పాప లాస్ట్ కార్తీక సోమవారం రోజు పుట్టింది. నమస్వి అంటే నమఃశివాయ అనే ప్రొనౌన్సియేషన్ కూడా ఇండైరెక్ట్‌గా వస్తుంది కదా అని సెలెక్ట్ చేశాం. అండ్ నమస్వి అంటే పార్వతీదేవి పేరు. ఇంకొక రీజన్ ఏంటంటే నా పేరు రేష్మ. మా ఆయన పేరేమో మనోజ్. మా ఇద్దరి నేమ్స్‌లో ఎంఏ అనేది కామన్. ఇప్పుడు మా పాప నేమ్ నమస్వి. సో, ఆ నేమ్‌లో కూడా ఎంఏ ఉంది. సో, ఇలా చాలా రీజన్స్ వల్ల ఈ నేమ్‌ని సెలెక్ట్ చేశాం. ఇంకా మొత్తం పూజ అయిపోయాక ఇలా డిఫరెంట్‌గా నేమ్ రివీల్‌ని ప్లాన్ చేశాం. సో, ఈ హ్యాంపర్‌నయితే మేము తెలిసిన వాళ్ళ దగ్గరే చేయించుకున్నామండి దేవి ఈవెంట్స్ అని. ఒకవేళ మీకు కూడా వైజాగ్‌లో ఇలా డిఫరెంట్‌గా ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సో, అదండి ఈరోజు వీడియో. మా పాప పేరు మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి కానీ చెప్పండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడ కూడా చాలా అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో, మేక్ ష్యూర్ టు ఫాలో మీ. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్. Come on,